Hi students, this is D. Nagabhushanam, junior lecturer in zoology subject. I am working at Government Junior College, Malya, district of Jagityal. Today we are going to learn a new topic from second year zoology, that is unit 5th B, reproductive health. విద్యార్థులారా, ఈరోజు మనము జంతుశాస్త్రం ద్వితీయ సంవత్సరం నుండి 5వ యూనిట్ 2వ పాఠ్యాంశమైనటువంటి ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం లేదా లైంగిక ఆరోగ్యం గురించి నేర్చుకుంటాం. ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రిప్రొడక్టివ్ హెల్త్ the students to learn. That is, spread of STDs is a major problem in India. STDs means sexually transmitted diseases, also called venereal diseases. Other name also there, reproductive tract infections, RTIs. Sexually transmitted, the name indicates the diseases which transmits through sexual contacts. Sexual contacts means a physical union between a male and female human beings sexually. In other terms, it's so called intercourse. That is sexual contacts. Through these sexual contacts, the diseases spreading, they are called sexually transmitted diseases. మనము ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం గురించి లేదా లైంగిక ఆరోగ్యం గురించి ఎందుకు నేర్చుకోవాలి అనే విషయంగా ఆలోచించినట్టుంటే, మన ఇండియాలో ఈ లైంగిక సంబంధమైనటువంటి లైంగిక సంపర్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడాను చాలా ఎక్కువగా వ్యాప్తి చెంది ఉన్నవి. కాబట్టి మనము ఈ యొక్క లైంగిక సంబంధమైనటువంటి ఆరోగ్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్రాక్సిమేట్లీ 2 million people in India live with HIV or AIDS. మన ఇండియాలో సుమారుగా 2 మిలియన్ల ప్రజలు HIV లేదా ఎయిడ్స్తో జీవిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే మనకు ఈ లైంగిక సంబంధ లేదా ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని మనకు తెలుస్తున్నది. సో now we are discussing about STDs. STDs means sexually transmitted diseases or venereal diseases or reproductive tract infections. So there is a 4 marks question in our unit, that is briefly describe the common STDs in human beings. 4 marks. Common STDs, మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించండి. 4 మార్కుల ప్రశ్న ఏదైతే ఉందో దానికి సంబంధించినట్లు ఒకసారి ఈ విషయాలను మనము ఒకసారి చూద్దాం. సో దిస్ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద డిసీజ్, causative organism. Here causative organism means through which organism the disease occurs. That is called causative organism. వరుస సంఖ్య, వ్యాధి పేరు, కారణమైన జీవి లేదా వ్యాధికారక జీవి, ఏ జీవి వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది మనము ఈ టేబుల్ గమనించినట్టుంటే there are 8 diseases, 8 వ్యాధులు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్ గనీరియా. నైసీరియా గనీరియే bacterium. This is the disease caused by a bacterium called Neisseria ganneriae. నైసీరియా గనేరియా అనే బ్యాక్టీరియా వల్ల ఈ గనేరియా అనేటువంటి వ్యాధి వస్తుంది. సెకండ్ వన్ సిఫిలిస్. ద డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ట్రిపోనిమా పాలిడమ్ బ్యాక్టీరియా వల్ల సిఫిలిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. థర్డ్ వన్ జెనిటల్ వాట్స్, ఇన్ తెలుగు జననాంగ కంతులు, జనన అవయవాల వద్ద కంతులు రావడం ఏదైతే ఉందో హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్, ఇన్ షార్ట్
హెచ్పి. సో గర్భాశయ ముఖద్వారం వద్ద వచ్చేటువంటి క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెర్వైకల్ క్యాన్సర్స్ అంటుంటాము. ఇది కూడా ఇదే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లనే వస్తుంది. ఫోర్త్ వన్ ట్రైకోమోనియాసిస్. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనేటువంటి ప్రోటోజోవన్ పారాసైట్, ప్రోటోజోవన్ పరాన్నజీవి వల్ల వస్తుంది. ట్రైకోమోనాస్ వెజైనాలిస్ అనేటువంటి ప్రోటోజోవా పరాన్నజీవి వలన ఏం వ్యాధి వస్తుంది? ట్రైకోమోనియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఫిఫ్త్ వన్ క్లామిడియాసిస్. క్లామిడియా ట్రాకోమైటిస్ బ్యాక్టీరియం. క్లామిడియా ట్రాకోమైటిస్ అనే బ్యాక్టీరియా వల్ల క్లామిడియాసిస్ అనేటువంటి వ్యాధి వస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటన్నమాట? లైంగిక సంపర్క వ్యాధులు, వాటిని కలిగించేటువంటి వ్యాధికారకమైనటువంటి జీవులు. సో దీస్ ఆర్ ఆల్ ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, STDs, and these are the organisms through which those diseases caused to human beings. So coming to sixth one, hepatitis B. Hepatitis B caused due to hepatitis B virus, HBV. Then genital herpes. Herpes simplex virus. It is caused due to the presence of herpes simplex virus, HSV. herpes simplex virus వలన జననాంగ హెర్పెస్ అనేటువంటిది జననావయవాల వద్ద వచ్చేటువంటి ఒక లైంగిక సంపర్క వ్యాధి. ఎయిత్ వన్, HIV ఇన్ఫెక్షన్ ఆర్ ఎయిడ్స్. HIV సోకడం లేదా ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి ఏదైతే ఉందో, ఇట్ కాజ్డ్ డ్యూ టు HIV, హ్యూమన్ immunodeficiency virus. H means human, I means immunodeficiency, V means virus. మానవ రోగ నిరోధక లోప వైరస్ వలన ఈ వ్యాధి వస్తుంది. ఇది ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి. HIV అనేటువంటి వైరస్ పేరు, ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి పేరు. సో దీస్ ఆర్ ది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇవి లైంగిక సంపర్క వ్యాధులు, సాధారణంగా మానవుల్లో వచ్చేటువంటివి. లైంగిక సంపర్కం మీన్స్ ఇది స్త్రీ పురుష మానవులు సెక్సువల్ గా లైంగికంగా శారీరకంగా దగ్గరవడము, దాన్ని కాయిటస్ లేదా ఇంటర్ కోర్స్ అని అంటుంటాం ఇంగ్లీష్ వర్డ్స్ లోపల. అలాంటి సంపర్కము, లైంగిక సంపర్కం వల్ల ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనము ఈ టాపిక్ మాట్లాడుకున్నాము. దర్ ఇస్ ఎ క్వశ్చన్ ఇన్ అవర్ జువాలజీ, దట్ ఇస్ సెకండ్ ఇయర్. బ్రీఫ్లీ డిస్క్రైబ్ ద కామన్ STDs ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ తెలుగు, మానవుల్లో సాధారణంగా వచ్చే లైంగిక సంపర్క వ్యాధులను సంక్షిప్తంగా వివరించింది. దీస్ వీ హ్యావ్ టు ప్రిపేర్ నేమ్ ఆఫ్ ది డిసీజెస్. 8 diseases ఆర్ దేర్ అండ్ 8 causative organisms ఆర్ దేర్. ఓకే, 8 వ్యాధులు, 8 రకాల కారణమైనటువంటి వ్యాధికారక జీవుల వల్ల ఇవి STDs వస్తున్న విషయం మనము నేర్చుకున్నాము. ఓకే, నౌ వీ కెన్ లెర్న్ అబౌట్ ద ప్రివెంటివ్ మెథడ్స్ ఆఫ్ STDs. అప్ టు హియర్ వీ లెర్న్ దట్ అబౌట్ ద సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, హౌ దే spread to the human beings. Now we are going to discuss about the preventive measures. How can we prevent sexual transmitted diseases? లైంగిక సంపర్క వ్యాధుల గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం తీసుకునేటువంటి చర్యలు, జాగ్రత్తలు ఏమిటి అనే విషయం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, అవాయిడింగ్ sex with unknown partners or multiple partners. Avoiding sex with unknown partners or multiple partners. They are sexually transmitted diseases. The diseases occurs due to the sexual contacts. So, avoiding sex with unknown partners or multiple partners. Multiple means many. Then second one, using condoms compulsorily during coitus. Coitus means mating or intercourse, sexual contact between male and female persons. స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి శారీరక లేదా లైంగిక దగ్గరి కలయిక ఏదైతే ఉందో దాన్ని మనము కాయిటస్, ఇంటర్కోర్స్, లైంగిక సంపర్కం అని అంటుంటాం. సో అలాంటిది జరగకుండా, ఆ కాంటాక్ట్ అనేటువంటిది ఉండకుండా ఉండడం కొరకు కాండోమ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. The third one, consulting qualified doctor for early detection of STDs. Whenever sexually transmitted diseases occur, so we have to consult a qualified doctor or a specialist doctor who are very much concerned with these sexually transmitted diseases and getting complete treatment with the help of qualified doctor or a specialist for these diseases.
సో ఇన్ తెలుగు ఈ లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడుకుంటే మొదటిది అవాయిడింగ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్ ఆర్ మల్టిపుల్ పార్ట్నర్స్ అన్నాం కదా. తెలియని భాగస్వామి, దట్ మీన్స్ పార్ట్నర్, తెలియని భాగస్వామి అన్నోన్ పార్ట్నర్, లేదా ఎక్కువ భాగస్వాములతో లైంగిక సంపర్కంలో పాల్గొనకుండా ఉండడం. అంటే తెలియని వారితో కానీ ఒకరికి మించి ఎక్కువ వ్యక్తులతో కానీ లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం అనేటువంటిది మొదటి అంశం. రెండవ చర్య ఏమిటంటే కాండోమ్స్ రబ్బరు తొడుగులు ఏవైతే పురుషులు లైంగిక సంపర్క సమయంలో వారి జననాంగానికి మేహనానికి ధరిస్తారో అలాంటి కాండోమ్స్ని ఉపయోగించడము, లైంగిక సంపర్కంలో పాల్గొనేటప్పుడు అలాంటి కాండోమ్స్ని ఉపయోగించమైనటువంటిది రెండవ అంశం. ఇది వ్యాధులను రాకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. మూడవది ఒక నిష్ణాతుడైనటువంటి లేదా అర్హత పొందినటువంటి ఒక వైద్యుని, డాక్టర్ని సంప్రదించాలి ఈ యొక్క లైంగిక సంపర్క వ్యాధులు సోకినటువంటి తొలి దశలోనే. సరే, ఒకవేళ లైంగిక సంపర్క వ్యాధులు సోకాయే అనుకుందాం, అప్పుడు కంప్లీట్ ట్రీట్మెంట్, పూర్తి చికిత్సను తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు పరీక్షల్లో అడిగే అవకాశం ఉన్నటువంటిది. లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకునే చర్యల గురించి పేర్కొనుము, రైట్ అబౌట్ ద ప్రివెంటివ్ మెథడ్స్ ఆఫ్ ఎస్టిడీస్ అనేటువంటిది ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనకు వస్తుంటుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈస్ బర్త్ కంట్రోల్. సో జనన నియంత్రణ ఆవశ్యకత. ఎందుకు జనన నియంత్రణ? అంటే జననాలను అరికట్టడం, అంటే పుట్టుకలను తగ్గించడం ఆవశ్యకత. ఎందుకు మరి బర్త్ రేట్ని అంటే జననాలను తగ్గించడం, జనన నియంత్రణ, ఇంకొక రకంగా కుటుంబ నియంత్రణ అని కూడా అనొచ్చు. పాపులేషన్ ఎక్స్ప్లోషన్ ఈజ్ దేర్. పాపులేషన్ ఎక్స్ప్లోషన్, that means many numerous people are living. Population is highly growing day by day. So what are the reasons, probable reasons for population explosion? There are 3 reasons are there. Decline in death rate. Decline means less, become less. Decline in death rate. Here 2 death rates are there, MMR and IMR. MMR means maternal mortality rate or mother mortality rate. IMR means infant mortality rate. Infant means newly born babies. Mother mortality rate. These 2 mortality rates are declined. So that is comes under decline in death rate. Second one, increased health care facilities. Nowadays, there are many hospitals are established and health care conditions, health care facilities are highly developed. So, due to these increased health care facilities, population explosion occurs. Population is increasing. Third one, better living conditions. Better living conditions. Nowadays, all the facilities are available. So, people are in a good living conditions. So that is also a reason for the population explosion. సో ఇన్ తెలుగు జనాభా విస్ఫోటనానికి గల కారణాలు. జనాభా విస్ఫోటనం అంటే జనాభా అత్యధికంగా పెరుగుతూ ఉండడం అనేటువంటిది. మరి ఈ జనాభా అత్యధికంగా పెరగడానికి, దట్ మీన్స్ జనాభా విస్ఫోటనానికి కారణాలు ఏమిటి అంటే ఒక 3 ప్రధాన కారణాలు మనం గుర్తించవచ్చు. మరణాల రేటు తగ్గడం. ఈ మరణాల రేటు అంటే 2 విషయాలకు వస్తుంది. మాతృ మరణాల రేటు, శిశు మరణాల రేటు. మాతృ అంటే తల్లి, మదర్ ఆర్ మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్. ఇన్ఫాంట్ శిశువులు, అప్పుడే పుట్టిన శిశువులు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే అప్పుడే పుట్టిన శిశువులు చనిపోవడం అనేటువంటిది కూడా తగ్గిపోయింది. లేదా శిశు జననానంతరం లేదా శిశువు జన్మించే సమయంలో తల్లులు కూడా చనిపోవడం అనేటువంటి రేటు తగ్గిపోయింది కాబట్టి జనాభా పెరగడానికి ఒక కారణం అనుకుంటున్నాం. రెండవది ఆరోగ్య సంరక్షణ వసతులు పెరగడం. ఆరోగ్య సంరక్షణ వసతులు ఇప్పుడున్నటువంటి హాస్పిటల్స్, ఈ ఆసుపత్రులు బాగా అధునాతనమైనటువంటి సౌకర్యాలతో కూడినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రజలకి ఆరోగ్య సంరక్షణను కల్పిస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వసతులను
కల్పిస్తున్నాయి కాబట్టి దానివల్ల జనాభా పెరగడానికి ఒక కారణంగా భావిస్తున్నాము. మరొక కారణంగా మెరుగైన జీవన స్థితులు. ఇప్పుడు బ్రతకగలిగేటువంటి స్థితులు బాగా మెరుగుపడ్డాయి. గతంతో పోలిస్తే జనాభా అనేటువంటి పెరగడానికి అవకాశం ఏర్పడిందని చెప్తున్నాం. ఇది కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2 మార్కుల ప్రశ్న కింద. ఏది జనాభా విస్ఫోటనానికి గల కారణాలు ఏవైనా రెండింటిని తెలపండి అంటే ఈ 3 2 రాస్తే 2 మార్క్స్ అలా. సో వాట్ ఆర్ ద టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం పాపులేషన్ ఎక్స్ప్లోషన్, జనాభా విస్ఫోటనం అనేటువంటి సమస్యను మనం అధిగమించడానికి టు ఓవర్కమ్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ బర్త్ కంట్రోల్ ఇస్ ద ఓన్లీ సొల్యూషన్. జనాభా నియంత్రణ లేదా జనన నియంత్రణ లేదా కుటుంబ నియంత్రణ అనేటువంటిది ఏకైక పరిష్కారం. దీనికి జనాభా విస్ఫోటనాన్ని ఆపాలి, జనాభా పెరుగుదలను ఆపాలి అంటే కుటుంబ నియంత్రణ లేదా జనన నియంత్రణ అనేటువంటిదే ఏకైక పరిష్కారంగా మనం భావిస్తున్నాము. 2 terms are there. First one contraception and next one conception. What is conception? What is contraception? Now I am explaining you. Conception means fertilization of an egg or ovum by a sperm. Fertilization of a egg or ovum by a sperm is called conception. తెలుగులో అండము మరియు శుక్రకణము కలయికను ఫలదీకరణం అంటారు. అంటే అండము వద్దకి శుక్రకణం వచ్చి అండముతో కలవడాన్ని లేదా అండమును ఫలదీకరణం చెందించడాన్ని ఫలదీకరణం అని చెప్పి అంటున్నాము. అండము శుక్రకణాల కలయిక ఫలదీకరణం ఇన్ సింపుల్. తర్వాత కాంట్రాసెప్షన్ మీన్స్ రివర్షన్. కాన్సెప్షన్కి రివర్షన్ వర్డ్గా మనం భావించాల్సి ఉంటుంది. కాంట్రాసెప్షన్ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్. దిస్ ఈస్ కాన్సెప్షన్. వాట్ ఇస్ కాన్సెప్షన్? ఫర్టిలైజేషన్ ఆఫ్ అన్ ఎగ్ విత్ ఎ స్పర్మ్. ప్రివెన్షన్ ఆఫ్ కాన్సెప్షన్ ఇస్ కాల్డ్ కాంట్రాసెప్షన్. సో ఇక్కడ ఫలదీకరణను నివారించడము లేదా నిరోధించడం అవుతుందో గర్భ నిరోధకత లేదా సంతాన నిరోధకత అని చెప్పి అంటుంటాం. ఫలదీకరణం జరగకుండా నివారించే పద్ధతి ఏదైతుందో దాన్ని గర్భ నిరోధకత లేదా సంతాన నిరోధకత. నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బర్త్ కంట్రోల్, కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఇప్పుడు మనము జనన నియంత్రణ, గర్భ నిరోధక పద్ధతుల గురించి నేర్చుకుంటాం. దేర్ ఆర్ 6 methods are there to prevent fertilization or conception. They are called contraceptive methods. ఒక 6 పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవి గర్భ నిరోధక పద్ధతులుగా గుర్తించబడ్డాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ న్యాచురల్ మెథడ్స్ అంటే సహజ పద్ధతులు. న్యాచురల్గా దంపతులు ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు అన్నమాట. ఇందులో 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ పీరియాడిక్ అబ్స్టినెన్స్. అబ్స్టినెన్స్ మీన్స్ ఆబ్సెన్స్. దట్ మీన్స్ couples absent with the coitus during the 10th day to 17th day of menstrual cycle. ఋతుచక్రములో ఉన్నటువంటి 10వ రోజు నుంచి 17వ రోజు వరకు ఉన్నటువంటి కాలంలో వాళ్ళు దంపతులు సంపర్కంలో పాల్గొనకుండా ఉండడం, ఆవర్తనంగా సంపర్కించకుండుట. అంటే 10వ రోజు నుంచి 17వ రోజు ఏది ఋతుచక్రము ఏదైతే 28 రోజులు సుమారుగా స్త్రీలలో ప్రతి నెల ఋతుస్రావం అనేటువంటిది ఋతుచక్రం అనేటువంటిది జరుగుతుందో అందులో 10వ రోజు నుంచి 17వ రోజు మధ్య కాలంలో వాళ్ళు సంపర్కంలో లేదా సంభోగంలో పాల్గొనకుండా ఉండడం అనేది ఏదైతుందో దాన్ని ఆవర్తనంగా సంపర్కించకుండా అని చెప్పి అంటుంటాం. ఎందుకంటే ఈ 10వ రోజు నుంచి 17వ రోజు కాలంలోనే స్త్రీలలో అండం విడుదల అవ్వడం అనేటువంటిది సర్వసాధారణంగా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో సంభోగంలో పాల్గొనకుండా ఉండడం వల్ల శుక్రకణము అండాన్ని చేరే వీలు ఉండదు, సంభోగమే లేదు కాబట్టి. సో దట్ ఈస్ కాల్డ్ పీరియాడిక్ అబ్స్టినెన్స్. సో ఇన్ దిస్ కేస్ కపుల్స్ absence with coitus during the menstrual cycle between 10th day to
17th day to avoid fertilization. Second one, withdrawal or coitus interruptus. దీన్ని ఉపసంహరణ లేదా అంతరాయ సంభోగం అని చెప్పి అంటుంటాం. హియర్ ద మేల్ పార్ట్నర్ withdraws his penis from the vagina before ejaculation. Before going to climax or before ejaculation, male partner removes his penis from the vagina. ఉపసంహరణ అంటే తొలగించడము, తీసివేయడం అని అర్థం. ఇక్కడ అర్థం ఏంటంటే దంపతులు సంభోగంలో పాల్గొన్నప్పుడు పురుష భాగస్వామి ఎవరైతే ఉంటారో తన యొక్క పురుష అవయవాన్ని స్త్రీ యొక్క యోని నుండి బయటకి తీసి బయటనే వీర్యస్ఖలనం అనేటువంటిది జరపడం జరుగుతుంది. సో వీర్యస్ఖలనానికి ముందే పురుషాంగాన్ని స్త్రీ యోని నుండి వెలుపలికి తీయడం వలన శుక్ర కణాలు అనేటువంటివి అండాన్ని చేరే వీలు ఉండదు. సో ఇట్ ప్రివెంట్స్ ఇన్సెమినేషన్. అంటే సెమెన్ అనేటువంటిది స్త్రీ బాడీలోనికి ఎంటర్ అవ్వకుండా తోడ్పడుతుంది. దట్ ఈస్ విత్డ్రావల్ ఆర్ కోయిటస్ ఇంటరప్టస్ అని చెప్పి అంటుంటాం. థర్డ్ వన్, లాక్టేషనల్ ఎమెనోరియా. క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం. లాక్టేషన్ అంటే ఫీడింగ్, గివింగ్ మిల్క్ టు ద న్యూ బార్న్ బేబీస్. దట్ ఈస్ లాక్టేషనల్ ఎమెనోరియా. During the initial stage of lactation, up to 6 months after delivery, female human beings, they may not produce eggs. So that is, menstrual cycle is absent up to 6 months after delivery in female human beings. This is called lactational amenorrhea. స్త్రీలు ప్రసవించిన తర్వాత సుమారుగా 6 మాసాల వరకు బిడ్డకు పాలిస్తున్నంత వరకు, సుమారుగా 6 మాసాల వరకు అండము విడుదల కావడం అనేటువంటిది జరగదు, ఋతుచక్రం మొదలవడం అనేటువంటిది జరగదు. సో ఈ కాలంలో అండము విడుదల కాదు కాబట్టి పిల్లలు పుట్టే అవకాశము ఉండదు. దాన్ని మనము క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం అంటే పాలు ఇస్తున్నంతసేపు, క్షీరము పాలు ఉత్పత్తి అవుతున్నంతసేపు ఋతుస్రావం అనేటువంటిది ఉండదు, అండం విడుదల అవ్వడం అనేటువంటిది ఉండదు. ఇది 6 నెలల వరకు అనే విషయం మనము గుర్తించుకోవాలి. ఓకే, 6 months, అప్ టు 6 months, దట్ ఈస్ కాల్డ్ క్షీరోత్పాదక ఋతుస్రావ నిరోధకం లేదా లాక్టేషనల్ అమెనోరియా అని చెప్పి అంటుంటాం. మొదటి పద్ధతి సహజ పద్ధతి కిందకి వచ్చింది. ఇక సెకండ్ వన్, బ్యారియర్ మెథడ్స్. బ్యారియర్ అవరోధ పద్ధతులు అంటే అడ్డుకోవడం, సెమెన్ ఓవం రెండు కలవకుండా ప్రివెంట్ చేసేటువంటి మెథడ్స్ ఏవైతున్నాయో వాటిని అవరోధ పద్ధతులు అని చెప్పి అంటున్నాము, బ్యారియర్ మెథడ్స్ అని చెప్పి అంటున్నాము. జనరల్గా ఇన్ మేల్స్ కండోమ్స్ ఆర్ యూజ్డ్. పురుషులు కండోమ్స్ వాడతారు. కండోమ్స్ ఆర్ ఏ thin rubber or latex materials they worn by males to his penis. ఇది కాండోమ్స్ అనేటువంటివి రబ్బరు లేదా లేటెక్స్ తో తయారు చేయబడ్డటువంటి పలుచని తొడుగులు పురుష భాగస్వామి తన యొక్క పురుషాంగానికి ధరించి సంభోగంలో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి శుక్రకణం అండాన్ని చేయడం అనేటువంటిది ఉండదు. ఇన్ ఫీమేల్స్ ద ఫీమేల్ బ్యారియర్స్ ఆర్ డయాఫ్రామ్స్, cervical caps, spermicidal creams, jellies, foams, etc. ఇక స్త్రీలలో వాడేటువంటి అవరోధ పద్ధతులు ఏమిటి అంటే డయాఫ్రామ్స్ అనేటువంటివి యోని లోపల అమర్చుకోవడం, అలాగే సెర్వైకల్ క్యాప్స్ గర్భాశయ ముఖ ద్వారా ఇది క్యాప్స్ తొడుగులు అలాంటివి. దెన్ స్పెర్మిసైడల్ క్రీమ్స్ అంటే శుక్ర కణాలను సంహరించేటువంటి క్రీములు, శుక్ర కణాలను చంపివేసేటువంటి క్రీమ్స్, శుక్రకణ సంహారక క్రీములు, జెల్లీస్ అంటే జిగటగా ఉన్నటువంటి పదార్థాలు, ఫోమ్స్ అంటే నురగలుగా ఉన్నటువంటి పదార్థాలు, ఇవన్నీ కూడా శుక్రకణాలను చంపడానికి ఉద్దేశించినటువంటివి. ఇవి ఇక్కడ నుంచి ఉన్నటువంటి స్పెర్మిసైడల్ క్రీమ్స్, జెల్లీస్, ఫోమ్స్ అనేటువంటివి. ఇక సెర్వైకల్ క్యాప్స్, డయాఫ్రామ్స్ ఆర్ వోర్న్ బై ఫీమేల్స్ అంటే స్త్రీలు ధరించేటువంటి అవకాశం ఉంటుంది వారి యోని లోపల గర్భాశయ ముఖ ద్వారం వద్ద. దే ఆర్ కాల్డ్ బ్యారియర్ మెథడ్స్ ఆర్ అవరోధ పద్ధతులు. నౌ కమింగ్ టు థర్డ్ వన్, ఇంట్రాయూటరైన్ డివైసెస్. యూటరైన్ మీన్స్ యూటరస్, గర్భాశయము, గర్భాశయ అంతర సాధనాలు, గర్భాశయము లోపల అమర్చేటువంటి డివైసెస్, సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రాయూటరైన్ డివైసెస్ అంటాము. అవి ప్రముఖంగా
ముఖ్యంగా ఉన్నటువంటి కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375 మొదలైనవి ఉన్నవి. ఇవి కాపర్ రిలీజ్ చేస్తూ ఉంటుంటాయి ఫ్రీక్వెంట్గా. సో స్పర్మ్స్ అనేటువంటివి చంపివేయబడతాయి. సో దే ఆర్ స్పర్మిసైడల్స్ అని చెప్పొచ్చు. కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375 inserted into the uterus by a qualified doctor or a qualified or a trained nurse. They are called intrauterine devices. Copper T, copper 7 and multiple 325. వీటిని గర్భాశయాంతర సాధన అని చెప్పినాము. ఒక శిక్షణ పొందినటువంటి నర్సు కానీ లేదా ఒక అర్హత పొందినటువంటి డాక్టర్ కానీ వైద్యురాలు కానీ ఈ యొక్క సాధనాలని స్త్రీల యొక్క గర్భాశయం లోపల అమర్చడం జరుగుతుంది. ఇక 4వది 4th వన్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఓసిపి. సో ఓరల్ నోటి ద్వారా వేసుకునేటువంటి పిల్స్, టాబ్లెట్స్ అన్నమాట. గర్భ నిరోధక నోటి మాత్రలు అని చెప్పి అంటుంటున్నాం. అవి ఈ నోటి మాత్రలు ఏముంటుందంటే దే ఆర్ మేడ్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్. ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్స్తో ఏర్పడినటువంటి పిల్స్ ఇవి. స్మాల్ డోసెస్లో ఈ పిల్స్, ఈ యొక్క హార్మోనల్ పిల్స్ ఇవి 21 days దే హ్యావ్ టు యూజ్. 21 days దే హ్యావ్ టు స్టార్ట్ 5th day ఆఫ్టర్ ది మెన్స్ట్రువల్ సైకిల్. ఋతుచక్రము జరిగిన 5వ రోజు నుంచి 21 రోజుల వరకు వీటిని వాడాల్సి ఉంటుంది. దే ఆర్ కాల్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, ఓసిపిస్ లేదా గర్భ నిరోధక నోటి మాత్రలు అని చెప్పి అంటుంటాం. సహేలీ, ఏ మెడిసిన్, ఎ పిల్ ప్రిపేర్డ్ బై సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నో వారు తయారు చేసినటువంటి సహేలీ అనేటువంటి పిల్ మాత్ర అవుతుందో, వన్స్ ఏ వీక్ పిల్, ఇట్ పాపులర్లీ కాల్డ్ ఐస్ వన్స్ ఏ వీక్ పిల్. అంటే వారానికి ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది. దాని పేరేంటిది? సహేలీ. ఇవి ఎవరు వేసుకోవాలి? స్త్రీలు. ఓకే, ఫీమేల్స్ దే హ్యావ్ టు యూజ్ దీస్ టాబ్లెట్స్ వన్స్ ఏ వీక్, విచ్ ఈజ్ నేమ్డ్ సహేలీ, డెవలప్డ్ బై CDRI Lucknow, Central Drug Research Institute Lucknow. 5th one, contraceptive injections, implants, vaginal rings. V-rings means vaginal rings, skin patches, etc. Contraceptive, గర్భ నిరోధక ఇంజెక్షన్స్, సూది మందులు. ఇంప్లాంట్స్ అంటే లోపల అమర్చేటువంటి సాధనాలు. వెజినల్ రింగ్స్, యోని వద్ద అమర్చేటువంటి ఉంగరాల వంటివి. స్కిన్ ప్యాచెస్, చర్మం కింద ప్యాచ్ లాగా ధరిస్తే దే రిలీజ్ స్మాల్ డోసెస్ ఆఫ్ హార్మోన్స్. దే ఆర్ నథింగ్ బట్ ప్రొజెస్ట్రోజన్ అండ్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ హార్మోన్స్. దే ప్రివెంట్ ఓవ్యులేషన్. దట్ మీన్స్ అండం విడుదల కాకుండా ఈ యొక్క హార్మోన్ టాబ్లెట్స్, ఇవి మెడిసిన్ డ్రగ్స్ ఏవైతున్నాయో యూజ్ అవుతూ ఉంటాయి అండం విడుదల కాకుండా. సో కమ్స్ అండర్ బర్త్ కంట్రోల్. 6th వన్, సర్జికల్ మెథడ్స్. సర్జికల్ మెథడ్స్ ఆర్ శస్త్ర చికిత్స పద్ధతులు, ఆపరేషన్ అనేటువంటివి అన్నమాట. ఏంటి? వాటిని స్టెరిలైజేషన్ అంటాం లేదా వంజీకరణం అని చెప్పి అంటుంటాం. ఇది ఇక పర్మనెంట్గా సంతానం వద్దు అనుకునేటువంటి దంపతులు ఈ యొక్క పద్ధతుల్ని ఆశ్రయిస్తారు. వాటిని శస్త్రచికిత్స పద్ధతులు అంటుంటాం, సర్జికల్ మెథడ్స్ అని చెప్పి అంటుంటాం. పురుషులలో చేసేటువంటి శస్త్రచికిత్స పద్ధతి లేదా స్టెరిలైజేషన్ మెథడ్ లేదా వందీకరణ పద్ధతి ఏతుందో వేసెక్టమీ అంటుంటాం. ద స్టెరిలైజేషన్ మెథడ్ యూజ్డ్ ఇన్ మేల్స్ ఈజ్ కాల్డ్ vasectomy. ఇన్ దిస్ ప్రాసెస్ doctors cut or a small part, they may remove that vasa difference. Vas difference నేను ఒక స్లైడ్ మీకు చూపిస్తాను. అందులో శుక్ర వాహికను కొంత భాగము కత్తిరించడం లేదా ముడివేయడం ద్వారా శుక్ర కణాలు ఇది శుక్రాశయంలోనికి చేరకుండా అడ్డుకుంటుంది. సో కట్ ఆర్ రిమూవల్ ఆఫ్ వాస్ డిఫరెన్స్. దిస్ వాస్, that's why it is called vasectomy. You have to remember this. Okay, the sterilization method administered in females is called tubectomy. Sterilization process in females is called tubectomy. In females, cut or removal of fallopian tubes. That's why it is tubectomy. Removal of fallopian tubes లేదా ఫాలోపియన్ ట్యూబ్స్ని కొంత భాగం కట్ చేసి ముడివేయడం ద్వారా శుక్రకణాలు అనేటువంటివి అండాన్ని చేరే వీలు ఉండదు. ఆ విధంగా గర్భ నిరోధకం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ట్యూబెక్టమీ ఇన్ ఫీమేల్స్ అండ్ వేసెక్టమీ ఇన్ మేల్స్. ఓకే, హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నాగభూషణం.
from Government Junior College, Malyan. In the last class, we have discussed about the reproductive health. In that topic, we have learned about the sexually transmitted diseases, birth control, contraception and contraceptive methods. విద్యార్థులారా, మనము గత క్లాస్లో ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం లేదా లైంగిక ఆరోగ్యం అనే అంశం నుండి లైంగిక సంపర్క వ్యాధులు సోకకుండా తీసుకోవలసినటువంటి చర్యలు, జనన నియంత్రణ, అలాగే జనన నియంత్రణ లేదా కుటుంబ నియంత్రణ పద్ధతుల గురించి నేర్చుకున్నాం. ఇన్ దిస్ క్లాస్ we are going to learn about some new topics. They are MTP, medical termination of pregnancy, or induced abortion or intentional abortion. Medical termination of pregnancy means termination of pregnancy. That means removal of pregnancy. Voluntary termination of pregnancy. Voluntary means by the intention of the person. So, intentional abortion. Voluntary termination of pregnancy with the help of medicines before the full term of gestation. Before the full term of gestation is called MTP. Gestation means, here is the definition about the gestation. Gestation means the time between conception and birth. You have already learned about the conception. Conception means fertilization of sperm and ovum. Fertilization of ovum by a sperm, or the union of ovum and sperm is called conception. So from the conception up to the birth, the total period, that is called gestation. Otherwise, a fetus grows and develops in the womb. సో ఇక్కడ గెస్టేషన్, ఇన్ తెలుగు గెస్టేషన్ మీన్స్ గర్భావధి. ఇందులో రెండు పదాలు ఉన్నాయి, గర్భము, అవధి. అంటే గర్భము పూర్తవడానికి పట్టే సమయం అని మనకు అర్థమవుతుంది. కనుక కాన్సెప్షన్ అంటే ఫలదీకరణం చెందిన నుండి శిశువుగా లేదా జననం జరిగేంత వరకు గల మధ్య కాలం ఏదైతే ఉందో దానిని గర్భావధి అని చెప్పి అంటున్నాం. అంటే పిండము శిశువుగా అభివృద్ధి చెందే వరకు గర్భములో పట్టేటువంటి సమయమే గర్భావధి అని చెప్పి మనము అర్థం చేసుకుంటున్నాము. మరి ఈ ఎంటీపీ లేదా వైద్యపరంగా గర్భస్రావం అనేటువంటిది ఏదైతుందో 1971లో ఇండియా ప్రభుత్వము ఒక చట్టం చేసింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేడ్ అన్ యాక్ట్ ఇన్ 1971. సో మరి ఎందుకు ఇది చట్టం చేసింది అంటే, కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పద్ధతుల్లో గర్భాన్ని తొలగించుకోవాల్సిన అవసరం రావచ్చు. ఆ గర్భం కనుక అలాగే కొనసాగినట్టుంటే శిశువుకు కానీ తల్లికి కానీ ఏదైనా ఇబ్బంది కలిగేటువంటి లేదా ప్రాణాపాయం కలిగేటువంటి ప్రమాదం ఉన్నప్పుడు తప్పకుండా మందుల ద్వారా ఆ గర్భాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఈ ఎంటీపీ అనేటువంటిది ఒకటే మనకు ఉన్నటువంటి ఏకైక అవకాశం. కాబట్టి ఎంటీపీని మరి చట్టం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, దుర్వినియోగపరచద్దు ఈ యొక్క ఎంటీపీని. ఈ విధంగా అబార్షన్స్ చేయడం ద్వారా భ్రూణ హత్యలు అంటాం కదా తెలుగులో, కడుపులోనే శిశువును హత్య చేయడం కిందికి వస్తుంది. కాబట్టి తప్పనిసరి పరిస్థితి అయితేనే ఈ ఎంటీపీని వాడుకోవాలి. అనవసరంగా వాంటెడ్గా దీన్ని ఎంటీపీని చేయకూడదని చెప్పి, దుర్వినియోగం చేయొద్దు అని చెప్పి, మిస్యూజ్ చేయొద్దని చెప్పి ఇండియా మేడ్ అన్ యాక్ట్ ఇన్ 1971. దిస్ ఇస్ అబౌట్ ది ఎంటీపీ లేదా వైద్యపరంగా గర్భస్రావం లేదా ప్రేరేపిత గర్భస్రావంకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ వన్, ఆమ్నియోసెంటసిస్. ఆమ్నియోసెంటసిస్, ఇట్ కంటైన్స్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్. ఆమ్నియోసెంటసిస్ is a diagnostic procedure to detect genetic defects in the unborn baby. Is a diagnostic procedure to detect genetic defects in the unborn baby. అంటే
పుట్టబోయేటువంటి శిశువు, ఇక్కడ అన్బార్న్ బేబీ అంటే ఇంకా పుట్టనటువంటి శిశువు లోపల ఏవైనా జన్యుపరమైనటువంటి డిఫెక్ట్స్, జన్యుపరమైనటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయా కనుక్కోవడానికి చేసేటువంటి రోగ నిర్ధారణ ప్రక్రియ ఏదైతే ఉందో దానిని ఆమ్నియోసెంటసిస్ అంటున్నాము. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. పుట్టబోయేటువంటి శిశువులో జన్యు వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని కనుక్కోవడానికి చేసేటువంటి రోగ నిర్ధారణ ప్రక్రియను ఆమ్నియోసెంటసిస్ అని చెప్పి అంటున్నాము. మరి ఏమిటి ఆ జెనెటిక్ డిఫెక్ట్స్? వాట్ ఆర్ ది జెనెటిక్ డిఫెక్ట్స్ డిటెక్టెడ్ బై ది ఆమ్నియోసెంటసిస్? మీన్స్ డౌన్స్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. Like these are the genetic defects we can only detect with the help of amniocentesis. సో డౌన్ సిండ్రోము, ఎడ్వర్డ్ సిండ్రోమ్, క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అలాంటి జన్యు వ్యాధులు ఏవైతున్నాయో మనం కేవలము ఆమ్నియోసెంటసిస్ అనే ప్రక్రియ ద్వారానే మనము దాన్ని గుర్తించగలుగుతాము. ఇన్ తెలుగు దీనిని ఆమ్నియోసెంటసిస్ అని చెప్పి అంటుంటాం. ఆమ్నియోసెంటసిస్ దీని అర్థం ఏంటంటే ఉల్బద్రవము, ఉల్బద్రవం ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాము. ఉల్బద్రవాన్ని ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటాము. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే మదర్ యొక్క ఊమ్ నుంచి, యూటరైన్ వాల్ నుంచి ఒక ఇంజెక్ట్ చేసి ఆ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ను ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని టెస్టింగ్కి పంపిస్తారు. అందులో జెనెటిక్ డిఫెక్ట్స్, క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి గుర్తిస్తారు. కనుక తల్లి గర్భంలో ఉన్నటువంటి ఉమ్మ నీటిని ఒక సిరంజి ద్వారా సేకరించి ప్రయోగశాలకు పంపి ఈ పరీక్షలు నిర్వర్తిస్తారు. ఏమైనా క్రోమోజోముల లోపల అసామాన్యమైనటువంటి మార్పులు ఏమైనా వచ్చాయా, అసాధారణ మార్పులు ఏమైనా వచ్చాయా, ఇలాంటి వ్యాధులు ఏమైనా ఉంటాయా పుట్టబోయే శిశువులు అని చెప్పి గుర్తించడం కొరకు ఉల్బద్రవాన్ని సేకరించి ఈ పరీక్షను చేస్తారు. కాబట్టి ఆమ్నియోసెంటసిస్ అనేటువంటి పేరు వచ్చింది. ఉల్బద్రవ పరీక్ష అని కూడా మనం తెలుగులో అనొచ్చు, నో ప్రాబ్లం. దిస్ ఇస్ అబౌట్ ది ఆమ్నియోసెంటసిస్ లేదా ఉల్బద్రవ పరీక్ష. ఇక నెక్స్ట్ వన్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే తెలుగులో సంతాన రాహిత్యం. సంతాన రాహిత్యం అంటే సంతానము లేకపోయినటువంటి స్థితిని ఇన్ఫర్టిలిటీ అంటున్నాం. ఇంగ్లీష్ బయాలజికల్ ఇనేబిలిటీ of a person to contribute to conception. Biological inability, ability opposite word inability. Biological inability of a person to contribute to conception. Conception ఫలదీకరణం కావలసినటువంటి కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఒక పర్సన్ కనుక చేయలేకపోయినట్టయితే ఆ వ్యక్తిని లేదా ఆ సిచ్యువేషన్ను ఇన్ఫర్టిలిటీ అని చెప్పి అంటున్నాం. అంటే సంతానాన్ని పొందగలిగేటువంటి సామర్థ్యం లేకపోవడం, ఫలదీకరణం చెందించే సామర్థ్యము ఒక వ్యక్తికి లేనట్టయితే అలాంటి అసమర్థతను ఇన్ఫెర్టిలిటీ లేదా సంతాన రాహిత్యం అని చెప్పి అంటుంటాం. మరి దీనికి కారణాలు ఏమిటి? ఇన్ఫెర్టిలిటీకి కారణాలు, వాట్ ఆర్ రీజన్స్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ? ఈ సంతాన రాహిత్యానికి గల కారణాలు ఏమేమి? దేర్ ఆర్ మెనీ reasons are there. Physical, genetic, diseases, drugs, immunological and psychological. అంటే శరీర ధర్మపరమైనటువంటి కారణాలు కావచ్చు, జన్యుపరమైన కారణాలు కావచ్చు, ఏవైనా వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వాళ్ళు వాడుతున్నటువంటి ఏవైనా డ్రగ్స్, మందులు కావచ్చు, ఇమ్యూనాలజికల్ అంటే రోగ నిరోధకతకు సంబంధించినటువంటి కారణాలు కావచ్చు, అలాగే సైకలాజికల్ మానసికమైనటువంటి కారణాలు కూడా కావచ్చు ఈ ఇన్ఫర్టిలిటీకి లేదా సంతానం లేకపోవడానికి, సంతాన రాహిత్యానికి. ఓకే, మరి ఇలాంటి ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు మరి అలాంటి వారికి మరి సంతానాన్ని పొందేటువంటి అవకాశం లేదా? ఖచ్చితంగా ఉంది. అలాంటి టెక్నాలజీ ఇప్పుడు చాలా డెవలప్ అయింది. దాన్ని మరి ఏమనాలి అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ART అని చెప్పి అంటుంటాం. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికత అని చెప్పి అంటుంటాము. చైల్డ్లెస్ కపుల్ అసిస్టెడ్ టు హ్యావ్ చిల్డ్రన్ వయా సర్టెన్ టెక్నిక్స్ నోన్ యాజ్ ART. చైల్డ్లెస్ కపుల్, పిల్లలు లేనటువంటి దంపతులు అసిస్టెడ్ టు హ్యావ్ చిల్డ్రన్, పిల్లల్ని పొందడానికి సహాయం చేయబడతారు. ఎలా? వయా సర్టెన్ టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ ద్వారా. That is called as or known as ART, Assisted Reproductive Technology, ART.
ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికత. మరి ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికతలో తోడ్పడే అటువంటి సాంకేతిక పద్ధతులు ఏమిటి అంటే అవి ఒక 6 ఉన్నాయి. మొదటిది ఐవిఎఫ్, రెండవది జెడ్ఐఎఫ్టి జిఫ్ట్, మూడవది జిఐఎఫ్టి గిఫ్ట్, నాలుగవది ఐసిఎస్ఐ, ఐదవది ఏఐ, ఆరవది సరోగసీ, ఇది ఇంగ్లీష్లో, తెలుగులో అద్దె గర్భం. తెలుగులో మనం దీన్ని అద్దె గర్భం అని చెప్పి అనొచ్చు. అద్దె గర్భం లేదా అరువు తల్లి, అరువు తల్లి అని చెప్పి అంటుంటాం. వీటి గురించి డీటెయిల్గా మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ దీస్ టెక్నాలజీస్ ఇన్ డీటెయిల్. అసిస్టెడ్ reproductive technology. In that process, the first technique known as IVF and ET, in other words IUT. It means IVF means in vitro fertilization. In vitro fertilization. ET means embryo transfer. Embryo transfer. IUT means intrauterine transfer. Intrauterine transfer. Okay, here IVF means outside the body. Outside the body of woman, fertilization takes place. In vitro means outside the body. In vitro means outside the body. Opposite term to in vitro, that is in vivo. Vivo. V-I-V-O. In vivo means inside the body. In vitro means outside the body. It means in a test tube or in a controlled laboratory conditions what are similar to the mother's womb. Okay, outside the body of woman, fertilization takes place. That is called in vitro fertilization. Popularly known as test tube baby procedure. This is nothing but test tube baby procedure. ఓకే, దీని తెలుగులో శరీర బాహ్య ఫలదీకరణము అంటే శరీరానికి బాహ్యంగా, శరీరానికి వెలుపల, శరీర బాహ్య ఫలదీకరణం. శరీరానికి వెలుపల అంటే మరి ఎక్కడ? ఒక పరీక్ష నాళికలో, ఒక శోధన నాళికలో, ఒక టెస్ట్ ట్యూబ్ అంటాం కదా, శోధన నాళిక లేదా పరీక్ష నాళిక లోపల గర్భాశయం లోపల ఉన్నటువంటి పరిస్థితులనే కృత్రిమంగా కల్పించి ఫలదీకరణం చెందిస్తారు. కాబట్టి శరీర బాహ్య ఫలదీకరణం అంటున్నాం. అలా ఫలదీకరణం చెందబడినటువంటి పిండాన్ని గర్భాశయంలోనికి బదిలీ చేస్తారు లేదా మార్పిడి చేస్తారు. దాన్ని పిండ మార్పిడి లేదా పిండ బదిలీ అన్నాము. గర్భాశయ అంతర బదిలీ, గర్భాశయంలోనికి బదిలీ చేయడం అని చెప్పి అంటున్నాం. దీన్నే మనము శోధన నాళిక, టెస్ట్ ట్యూబ్ బేబీ అనే పద్ధతి అని కూడా అంటున్నాం. ఇది మొదటి ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికత, ఐవిఎఫ్ లేదా ఈటీ లేదా ఐయుటి అని చెప్పి అన్నాం. ఇక రెండవది జెడ్ఐఎఫ్టి, జిఫ్ట్, జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్. జైగోట్, జెడ్ మీన్స్ జైగోట్, I means intra, F means fallopian, T means transfer. Zygote intrafallopian transfer, in Telugu fallopian nalantara samyukta bija badili. Here what is the process? Ovum is extracted, ovum is collected and fertilized in vitro, again like this, fertilized in vitro, and the formed zygote is transferred to the woman's fallopian tube to complete further development. What are the process? First, ovum is extracted or ovum is collected and it should be fertilized with a sperm. After fertilization, that fertilization takes place in vitro outside the woman body. And then what is the third process? The formed zygote. After fertilization, zygote is formed. That zygote is transferred into the woman's fallopian tubes. For what purpose? To complete the ఫర్దర్ డెవలప్మెంట్. సో ఈ విధంగా ఒక ఓవం లేదా అండాన్ని సేకరించి దాన్ని శరీరానికి వెలుపలనే అంటే పరీక్ష నాళికలో లేదా ప్రయోగశాల పరిస్థితులలో ఫలదీకరించి ఏర్పడ్డటువంటి సంయుక్త బీజాన్ని స్త్రీ యొక్క ఫలదీకరణ నాళిక లేదా ఫెలోపియన్ నాళికలోనికి పంపించి
మిగతా అభివృద్ధి గావించడం. దానిని ఫాలోపియన్ నాళాంతరం అంటే ఫెలోపియన్ నాళములోనికి సంయుక్త బీజాన్ని ట్రాన్స్ఫర్ చేయడము, బదిలీ చేయడము. హియర్ జైగోట్ మీన్స్ సంయుక్త బీజం. సంయుక్త బీజాన్ని ఫాలోపియన్ ట్యూబ్లో, ఇంట్రా మీన్స్ ఇంటూ ది ఫెలోపియన్ ట్యూబ్, ఇన్సైడ్ ది ఫెలోపియన్ ట్యూబ్, ఇంటూ ది ఫెలోపియన్ ట్యూబ్స్ అని అర్థము. ఆ విధంగా ఫెలోపియన్ నాళాంతర సంయుక్త బీజం బదిలీ అవుతుందో దాన్ని ఇన్ షార్ట్ టర్మ్ ZIFT, జిఫ్ట్ అని చెప్పి అంటుంటాం. ఇది రెండవ ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికత. దిస్ ఇస్ ద సెకండ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ. దెన్ నౌ కమింగ్ టు థర్డ్ వన్, GIFT, gift. Gift means gamete intrafallopian transfer. Gamete intrafallopian transfer. In Telugu, fallopian nalantara samyoga bija badili. What is the difference between zift and gift? Here Z means zygote, here G means gamete. Only these two words, first letters only different here. Here also same, an ovum collected from a donor is transferred to the fallopian tube of the recipient woman for fertilization. The difference is here, in ZIFT, fertilization takes place in vitro. In GIFT, fertilization takes place inside the woman body. So in vivo, it means in vivo. In vivo. That is the difference. And one more thing, here zygote transfers into the fallopian tube for further development, zygote. But here gamete, samyoga bijam. Here ikkada samyukta bijam, ikkada samyoga bijam. So ovum, adi samyoga bijam. So gamete, ovum collected, are gamete collected, లేదా సంయోగ బీజం, అండం సేకరించి ఎవరి నుంచి, దాత నుంచి, డోనార్ మీన్స్ దాత, సేకరించి దాన్ని ఫెలోపియన్ ట్యూబ్, స్త్రీ యొక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి పంపించి ఫర్టిలైజ్ చేయిస్తారు, ఫలదీకరణం చెందిస్తారు. ఇది ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుంది అంటే, ఎక్కడైతే స్త్రీలు అండాలను ఉత్పత్తి చేయలేకపోతారో అలాంటి స్త్రీలకు ఈ పద్ధతి ఉపయోగకరంగా ఉంటుంది. అంటే వాళ్ళు అండాలను ఉత్పత్తి చేయలేరు, కాకపోతే అండం ఫలదీకరణ చెందిన తర్వాత గర్భావధికి సంబంధించినటువంటి పూర్తి సరైన ఆరోగ్యకరమైన వాతావరణం గర్భాశయంలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి స్త్రీలకు ఈ పద్ధతిని సజెస్ట్ చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్ యూటిలైజ్డ్ వేర్ ఉమెన్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఓవా. వేర్ ఉమెన్ అనేబుల్ టు ప్రొడ్యూస్ ఓవా, ఫర్ దోస్ ఉమెన్ దిస్ ఈజ్ ద బెస్ట్ టెక్నిక్ టు గెట్ చిల్డ్రన్. This is third one. Coming to the fourth one, ICSI, intracytoplasmic sperm injection. Intracytoplasmic sperm injection. Here sperm injects into the cytoplasm of ova. That is intracytoplasmic sperm injection. Kanajeeva dravyantara shukrakana ప్రవేశం. కణజీవ ద్రవ్యములోనికి అంతరలోనికి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం లేదా ప్రవేశ పెట్టడం. ప్రవేశము లేదా ఇంజెక్ట్ చేయడం, both are same. Okay, a sperm is directly injected into the ovum. Sperm directly injected into the ovum with the help of a microscopic needle to form an embryo in the lab. ఓకే, ల్యాబ్ లోపల ఒక సూక్ష్మమైనటువంటి ఒక సూది, మైక్రోస్కోపిక్ అతి సూక్ష్మంగా ఉన్నటువంటి ఒక సూదిని తీసుకొని ఆ సూది సహాయంతో స్పెర్మ్ని అంటే శుక్రకణాన్ని ఓవం యొక్క జీవద్రవ్యంలోకి, సైటోప్లాజంలోకి పంపించడము లేదా ఇంజెక్ట్ చేయడం అవుతుందో ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ లేదా కణజీవ ద్రవ్యాంతర శుక్రకణ ప్రవేశం అంటున్నాం. ఇది ఎక్కడ ఉపయోగకరంగా ఉంటుంది? యూజ్ఫుల్ వెన్ ప్రాబ్లమ్ విత్ లో స్పర్మ్ కౌంట్, లో ఆర్ డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్, ప్రాబ్లమ్ విత్ డిక్రీజ్డ్ స్పర్మ్ కౌంట్. ఎవరిలో అయితే శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి సమస్య ఉంటుందో అలాంటి వారి విషయంలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉన్న పర్సన్ నుంచి ఆ శుక్రకణాలను సేకరించి ఒక సూక్ష్మమైనటువంటి ఒక సూది ద్వారా
అండకణంలోని జీవద్రవ్యంలోనికి డైరెక్ట్గా పంపించివేయడం, డైరెక్ట్గా ఫర్టిలైజ్ చేయడం అన్నమాట. దాన్ని ఇంట్రాసైటోప్లాజ్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ లేదా కణజీవ ద్రవ్యంలోనికి శుక్ర కణాలను ఇంజెక్ట్ చేయడం, కణజీవ ద్రవ్యంలోనికి శుక్ర కణాలను ప్రవేశింపచేయడము లేదా ఇంజెక్ట్ చేయడం అని చెప్పి అంటున్నాము. ఇది 4వ ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికత. దిస్ ఈస్ ద 4th assisted reproductive technology. Okay, coming to 5th one, AI, artificial insemination. Artificial కృత్రిమ ఇన్సెమినేషన్, సెమెన్ శుక్రకణాల ప్రవేశము లేదా నివేశనము, కృత్రిమ శుక్రకణ నివేశనం. నివేశనం ఈజ్ నథింగ్ బట్ ప్రవేశం. నివేశనం ఈజ్ నథింగ్ బట్ ప్రవేశం. Semen is collected from the husband or a healthy donor. Again, just similar to this 4th one. Semen is collected from the husband or a healthy donor and is introduced into the uterus for achieving fertilization. Here fertilization takes place in the uterus. That is the difference. Semen is collected from the husband or a healthy donor and is introduced into the uterus for achieving fertilization. Useful in cases of inability of the male to inseminate the female or low sperm count in ejaculate. ఓకే, ఈ కృత్రిమ శుక్రకణ నివేశనాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే, భర్త నుండి లేదా ఆరోగ్యంగా ఉన్నటువంటి పురుష ధాత నుండి శుక్రకణాలను సేకరించి స్త్రీ యొక్క గర్భాశయంలోనికి ఫలదీకరణ కొరకు ప్రవేశపెట్టడం అన్నమాట. అలా ప్రవేశపెట్టడం అనేటువంటి పరిస్థితి ఎలాంటి సందర్భంలో ఈ టెక్నిక్ ఉపయోగకరంగా ఉంటుంది అంటే, ఈ పురుషుల లోపల స్పెర్మ్ కౌంట్ అనేటువంటిది తక్కువగా ఉంటుందో, వారి యొక్క శుక్రం లోపల శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉంటుందో అలాంటి వారికి, లేదా ఈ శుక్రకణాలను స్త్రీ శరీరంలోనికి ప్రవేశపెట్టలేకపోయినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కృత్రిమంగా శుక్రకణాలను ప్రవేశింపజేసేటువంటి పద్ధతి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది. దిస్ ఇస్ ద 5th టెక్నిక్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఇక్కడ ఈ టాపిక్స్ అన్నింటి గురించి, ఈరోజు టాపిక్స్ నుంచి మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంటీపీ గురించి, అలాగే ఆమ్నియోసింథసిస్ గురించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతిక గురించి మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 ఉన్నాయి. ఎంటీపీ అనేది నిజానికి జనాభా నియంత్రణకై ఉద్దేశించబడింది కాదు. అయినా భారత ప్రభుత్వం ఎందుకు ఎంటీపీని చట్టబద్ధం చేసింది? ఉల్బద్రవ పరీక్ష, ఆమ్నియోసింథసిస్ అంటే ఏమిటి? ఉల్బద్రవ పరీక్ష ద్వారా కనుక్కునే 2 అపక్రమాల పేర్లను పేర్కొనండి. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. It is true that MTP is not meant for population control. Then why did the government of India legalize MTP? What is amniocentesis? Name any 2 disorders that can be detected by amniocentesis. These are 2 marks questions. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ 6th వన్, సరోగసీ లేదా అద్దె గర్భం లేదా అరువు తల్లి లేదా అరువు మాతృత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటాం. Now coming to surrogacy, the ovum of wife or donor and sperm of husband or male donor are fertilized and zygote is transferred into the womb of a surrogate mother. Here what are the steps we have to remember is ovum of a wife or a female donor and sperm of a husband or a male donor fertilized outside the body. What is formed? Zygote will form. This zygote is transferred into the womb of surrogate mother for further development. Here a ovum from a person, female person, sperm from a male person collected and fertilized. Due to the result of fertilization, zygote is formed. This zygote transferred into the womb of another mother, not the ovum taken from a person. Here the mother is not that person, another person. That person is called surrogate mother.
Here surrogate mother definition also here you try to understand. A woman who provide her uterus for the development of some other person's embryo and carries until the birth, carries the baby until delivery. The third person is called surrogate mother. Okay, here in which case this surrogacy is advisable means that women may not provide particular healthy environment for the development of embryo in her uterus. For those women, this surrogacy, the process or the assisted reproductive technology is useful. Okay, తెలుగులో ఈ సరోగసీని అరువు తల్లి లేదా అరువు మాతృత్వం అంటాము. పరాయి తల్లి లేదా అద్దె గర్భం అని చెప్పి అంటుంటాం. దీనికి మారుటి తల్లి అనే మరొక వర్డ్ కూడా ఉందండి టెక్స్ట్ బుక్లో. మారుటి తల్లి, మారు తల్లి అంటాం కదా, అలా అన్నమాట. మారుటి తల్లి లేదా మారు తల్లి అని చెప్పి అనొచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏ స్త్రీ అయితే తన యొక్క గర్భాశయము ఈ పిండ ప్రతిస్థాపన, పిండ అభివృద్ధికి అంటే శిశువు యొక్క అభివృద్ధికి తగినటువంటి వాతావరణాన్ని ఇవ్వలేకపోతుందో అలాంటి తల్లులు ఈ పద్ధతిని ఎన్నుకుంటారు. ఈ పద్ధతిలో ఏం జరుగుతుందంటే, ఆ యొక్క స్త్రీ నుండి ఏది అండాన్ని సేకరిస్తారు, పురుషధాత లేదా భర్త సంబంధించినటువంటి శుక్రకణాన్ని సేకరించి ఈ రెండింటినీ కృత్రిమంగా ప్రయోగశాలలో ఫలదీకరణ గావించి అలా ఏర్పడ్డటువంటి సంయుక్త బీజాన్ని వేరొక తల్లి గర్భాశయంలోకి ప్రవేశపెట్టి ఉంచుతారు. ఆ వేరొక తల్లి యొక్క గర్భాశయం లోపల ఈ పిండం అనేటువంటిది పూర్తి అభివృద్ధి చెంది శిశువుగా మారి ప్రసవం జరిగేంత వరకు ఆ వేరొక తల్లి గర్భాశయంలోనే ఉంటుంది. ఇక్కడ మరి అలాంటి అరువు తల్లి, పరాయి తల్లి అని అయితే అంటున్నామో ఎవరిని చెప్పాలి? ఏ స్త్రీ అయితే తన గర్భాశయం లోపల మరొక స్త్రీకి సంబంధించినటువంటి పిండాన్ని మోస్తూ శిశువు జన్మించే వరకు ఆ బాధ్యతను స్వీకరిస్తుందో ఆ తల్లిని మనం ఇక్కడ అరువు తల్లి లేదా పరాయి తల్లి, అద్దె గర్భం, అర్థమైంది కదండి, అద్దె గర్భం లేదా అరువు మాతృత్వం అని చెప్పి, లేదా అలాంటి తల్లిని మారుడు తల్లి అని చెప్పి అంటున్నాం. ఇలాంటి సరోగసి, ఈ యొక్క అరువు మాతృత్వం అనేటువంటిది ఏ స్త్రీ అయితే తన గర్భాశయం లోపల శిశువు అభివృద్ధికి సంబంధించినటువంటి సరైన వాతావరణాన్ని చేకూర్చలేకపోతుందో అలాంటి తల్లులు ఇలాంటి సాంకేతికతను ఉపయోగించుకొని పిల్లల్ని పొందేటువంటి అవకాశం ఉంది. మనకు ఈ రోజునటువంటి ఈ పాఠ్యాంశం నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్, ఈ ఎంటీపీ ఏదో చెప్పుకున్నాము, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఓకేనా, అది తర్వాత ఆమ్నియోసెంటసిస్ అన్నాం కదా, ఆమ్నియోసెంటసిస్, ఇవి 2 మార్క్స్ సంబంధించిన క్వశ్చన్స్. మనకు 4 మార్క్స్ లోపల ఏఆర్టీ అనేటువంటి టెక్నిక్స్ ఉన్నాయి, ప్రత్యుత్పత్తి సహాయ సాంకేతికకు సంబంధించినటువంటి క్వశ్చన్ 4 మార్క్స్ లోపల ఉన్నాయి. సో దిస్ ఈస్ ద టుడే టాపిక్. విత్ దిస్ వి కంప్లీటెడ్ ద 5th B రిప్రొడక్టివ్ హెల్త్. దీంతో మనము ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యము లేదా లైంగిక ఆరోగ్యం అనేటువంటి 5వ పాఠ్యములోని బి అనే అంశాన్ని పూర్తి చేసుకున్నాము. These are the 4 marks questions you have to prepare from this topic, right? Thank you.